హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది మార్చి 22న. అయితే తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది, తొలి మ్యాచ్లో వీళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 వచ్చేసరికి మార్చి 22న అయితే ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు సిద్ధంగా ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారమే. అయితే తొలి మ్యాచ్ వచ్చేసరికి డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్తోనే ఐపీఎల్ టోర్నీ, మెగా టోర్నీ అయితే ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ వచ్చేసరికి చెన్నై చెపాక్ వేదికగా అయితే జరగనుంది. ఇందులో భాగంగానే అటు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు జట్లు మాత్రం అయితే తొలి మ్యాచ్కి అంటే సిద్ధంగా ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఇప్పటికే అన్ని జట్లు కూడా ప్రాక్టీస్లో మునిగి తేలుతున్న విషయం కూడా తెలిసిందే. ఈ రెండు జట్లు కూడా ప్రాక్టీస్ ముమ్మరంగా చేస్తున్నారు. ఈ తొలి మ్యాచ్ కోసం మరి చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, మరి తొలి మ్యాచ్లో వీళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది అయితే పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. ముఖ్యంగా తెలుసుకున్నది ఎందుకైతే ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది చెన్నై సూపర్ కింగ్ తొలి మ్యాచ్కి సంబంధించి మాత్రమైతే ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిందంటే డెవిన్ కాన్వే గాయకారంగా ఐపీఎల్ సగం మ్యాచ్ల కంటే ఎక్కువ దూరం అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారమే. అయితే డెవిన్ కాన్వే వచ్చేసరికి ఓపెనింగ్ పొజిషన్లో బ్యాటింగ్ రానున్నాడు. కాకపోతే అతను లేడు కాబట్టి అతని ప్లేస్లో వచ్చేసరికి రచిన్ రవీంద్ర లేదంటే అజింక్య రహానే ఓపెనింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇంకో ప్లేయర్ వచ్చేసరికి మచితా పతిరాణ విషయానికి వచ్చినట్లయితే రీసెంట్గానే బంగ్లాదేశ్తో జరిగిన T20 సిరీస్లో గాయం అవ్వడం జరిగింది. అతను స్టార్టింగ్ మొదటి షెడ్యూల్లో మాత్రమైతే దూరం ఉండడం జరిగింది. అతని ప్లేస్లో వచ్చేసరికి బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తఫిజుర్ రహమాన్ ఆడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అతని ప్లేస్లో వచ్చేసరికి ఈ రెండు చేంజ్ల్లో ఇద్దరు ప్లేయర్లు రానున్నారు. ఓవరాల్గా మరి చెన్నై సూపర్ కింగ్ ఈ రెండు ప్లేయర్లతో కలిపి ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగా ఉండబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఓపెనింగ్ వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, వన్డౌన్గా వచ్చేసరికి అజింక్య రహానే, మిడిల్ ఆర్డర్లో వచ్చేసరికి డారెన్ మిచెల్, శివం దుబే, రవీంద్ర జడేజా మిడిల్ ఆర్డర్లో రానున్నారు. ఆ తర్వాత వికెట్ కీపరింగ్గా కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని రానున్నాడు. ఆ తర్వాత షాదుల్ ఠాగూర్, దీపక్ చాహర్, మహేష్ తీక్షణ, ముస్తఫిజుర్ రహమాన్ రానున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి కే చౌదరి ఇంపాక్ట్ ప్లేయర్గా వర్క్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. ముఖ్యంగా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ ప్లేయింగ్ 11 అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. కాకపోతే బౌలింగ్లో కొంచెం డిసప్పాయింటెడ్ అయినా కానీ బ్యాటింగ్లో మాత్రమైతే ఫుల్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అయితే చెన్నై సూపర్ కింగ్ తొలి మ్యాచ్కి ముందే అయితే అసలు బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అయితే ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్ అతిపెద్ద బలం అని చెప్తే మహేంద్ర సింగ్ ధోని అని చెప్పుకోవచ్చు. మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ ఆడుతున్నాడంటే చెన్నై సూపర్ కింగ్కి అతిపెద్ద బలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కెప్టెన్ స్కిల్స్, ఎక్స్పీరియన్స్లో మహేంద్ర ధోని మించిన కెప్టెన్ ఎవ్వరు లేరని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏ ప్లేయర్ని ఎలా వాడాలి, ఏ ప్లేయర్ని ఎక్కడ వాడాలి, ఎలా ఫీల్డింగ్ సెట్ చేయాలి, ఎవరికి ఎలా బౌలింగ్ చేయాలి అనేది అయితే మహేంద్ర సింగ్ తెలిసినంతగా ఎవరికి తెలియదు. చెన్నై సూపర్ కింగ్ అతిపెద్ద బలం అంటే మహేంద్ర సింగ్ ధోని అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ బ్యాటింగ్ లైనప్ వేరే లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, రచిన్ రవీంద్ర జడేజా, శివం దుబే, షాదుల్ ఠాగూర్ వీళ్ళందరూ బ్యాటింగ్ పొజిషన్లో భీకరమైన ఫామ్లో ఉన్నారు. అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని కూడా ఈ మధ్యలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా భారీ షాట్లు అయితే ఆడుతున్నాడు. మహేంద్ర సింగ్ ధోని కూడా ఫామ్లో ఉంటే మాత్రమే చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే బ్యాటింగ్లో మాత్రమైతే తిరుగుండదని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా బ్యాటింగ్లో పొజిషన్లో మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ తిరుగులేదని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో చూసుకుంటే ముస్తఫిజుర్ రహమాన్ ఉండడం జరిగింది, ఎక్స్పీరియన్స్ బౌలర్. వీరితో పాటు దీపక్ చాహర్, షాదుల్ ఠాగూర్, ముఖేష్ చౌదరి బౌలింగ్ లైనప్ కూడా బాగానే ఉందని అనిపించవచ్చు. స్పిన్ కేటగిరీలో చూసుకుంటే మాత్రమైతే మహేష్ తీక్షణ కానీ శాంటినర్ కానీ ఉండడం జరిగింది. స్పిన్ కేటగిరీలో వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ ప్లేయర్లు, అదేవిధంగా ఆల్రౌండర్లో మన రవీంద్ర జడేజా ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కూడా ఉండడం జరిగింది. అటు బ్యాటింగ్లోనే ఇటు బౌలింగ్లోనూ కానీ చెన్నై సూపర్ కింగ్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు.
ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్ బలహీనత విషయానికి వచ్చినట్లయితే ఒకటి ఒక డిసప్పాయింటెడ్ ఏంటంటే డెత్ ఓవర్లో బౌలింగ్ చేసే సత్తా ఉన్న ప్లేయర్ లేకపోవడమే చెన్నై సూపర్ కింగ్ ఒక బలహీనత అని చెప్పుకోవచ్చు. గత సీజన్లో తీసా పతిరాన డెత్ ఓవర్లో అద్భుతంగా అంటే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ సీజన్కి వచ్చేసరికి తీసా పతిరానాకు గాయం అవడం జరిగింది రీసెంట్గానే. గాయం నుంచి కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అంతవరకు చెన్నై సూపర్ కింగ్ డెత్ ఓవర్లో బౌలింగ్లో కొంచెం డిసప్పాయింటెడ్గానే కనిపిస్తుంది. ఈ ఒక్క డిసప్పాయింటెడ్ తప్ప చెన్నై సూపర్ కింగ్ మిగతా కేటగిరీలో మాత్రం అయితే ఫుల్ అంటే ఫుల్ స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. తొలి మ్యాచ్ వచ్చేసరికి చెన్నై చెపాక్ వేదిక జరుగుతుంది. చెన్నై చెపాక్ వేదిక వచ్చేసరికి స్పిన్ కేటగిరీకి ఎక్కువగాను పిచ్ సపోర్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి ఓవరాల్గా చెన్నై సూపర్ కింగ్ ప్లేయింగ్ 11 మాత్రం అయితే చాలా అంటే చాలా బాగుంది. అదేవిధంగా బలహీనతలు బలాలు చూసుకుంటే ఓవరాల్గా చూసుకున్న చెన్నై సూపర్ కింగ్ చాలా అంటే చాలా పటిష్టంగా బలంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరి ప్లేయింగ్ 11 వాళ్ళ బలాలేంది బలహీనతలేంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో వస్తుంది. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.